హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. గ్రూప్ 1కి సంబంధించి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఉగాది రోజు ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎట్లయితే ఉంటాయో అట్లా కొంతమందికి ఆ జిఆర్ఎల్ తీపిగా అనిపించుండొచ్చు, కొంతమందికి చేదుగా, కొంతమందికి పులుపుగా, కొంతమందికి ఒగరుగా, అట్లా డిఫరెంట్ రకాల టేస్ట్లు అనుభవించి ఉండొచ్చు. అయితే రీవాల్యుయేషన్ అనేది జరుగుతుందో జరగదో మనం చెప్పలేము, ఆ కోర్టు డెసిషన్ బట్టి ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్, మనము ఏదో ఒకదాన్ని మాత్రం పట్టుకొని వేలాడేదానికంటే మనము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చూడండి ఫ్రెండ్స్, రీవాల్యుయేషన్ కోసం మనం పట్టుబడదాం, సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. కానీ మన ఫ్యామిలీ మన కోసము మనం తొందరగా సెటిల్ అయితే చూడాలని చెప్పి చాలా కోరికలతో ఉంటారు. సో అట్లాంటప్పుడు మనము ఇతర ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మనకి డెఫినెట్గా వివిధ రకాల నోటిఫికేషన్ల గురించి తెలియాల్సి ఉంది. సో అయితే మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకటి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, మన కరీంనగర్లో ఏదైతే పెద్దపల్లిలో ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మేజర్గా ఇది ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో కూడా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అర్హులు. అయితే ఎక్స్పీరియన్స్ కూడా మరీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సపోజ్ దీంట్లో కనుక చూసుకుంటే మనకి 5 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంజనీర్ అని ఒకటి, అంటే E1 లెవెల్లో, మేనేజర్ E4 లెవెల్, సీనియర్ మేనేజర్ E5 లెవెల్, చీఫ్ మేనేజర్ E6 లెవెల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ E7 లెవెల్. ఎవరైతే కొత్తగా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆ ఇంజనీరింగ్ కూడా కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ 4 రకాల ఇంజనీరింగ్స్లో, అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే MBA ఫైనాన్స్ కానీ, లేకపోతే క్వాలిఫికేషను నేను చెప్తాను ఇప్పుడు అన్నిటికి కూడా. అట్లాగే సేఫ్టీ డిపార్ట్మెంట్, IT డిపార్ట్మెంట్లో కూడా వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి. సో అయితే ఫ్రెండ్స్, మనము ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనుకోకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మన చదువులు అయిపోయాయి, మనము ఒక జాబ్లో స్థిరత్వం పొందుతామని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఒక్కటే సర్వస్వం కాదు. ఏదో ఒకటి జరిగిపోయింది అంటే అంత మాత్రాన మన జీవితం ఏం ఆగిపోదు. ఈ భూమి అనేది, ఈ ప్రపంచం అనేది చాలా పెద్దది, చాలా విశాలమైనది. ఈ ప్రపంచంలో అనేక రకాల వివిధ రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసుకోవడమే మన వంతు పనిగా మనం కృషి చేయాలి. సో అయితే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, సో మన ఛానల్లో మీకు వివిధ రకాల పోస్టులు, ఇంజనీరింగ్ ఒకటే కాదు, డిగ్రీలో కూడా డిఫరెంట్ డిగ్రీస్, ఆర్ట్స్ వాళ్ళకి కానీ, సైన్స్ వాళ్ళకి కానీ, బయాలజీ వాళ్ళకి కానీ, మిగతా కామర్స్ వాళ్ళకి కానీ, ఎకనామిక్స్ వాళ్ళకి కానీ, అందరికీ రకాల ఏ వివిధ రకాల నోటిఫికేషన్స్ వస్తాయో ఆ నోటిఫికేషన్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు వివరిస్తూ ఉంటాను. మీరు దయచేసి ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేయండి. దానిలో ఉన్న సిలబస్ ప్రకారంగా చదువుకొని మీరు ఈ ఉద్యోగాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. అయితే చూడండి, ఇప్పుడు ఇందులో భాగంగా ఇందులో ప్రయత్నంగా నేను ఫస్ట్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో ఏదైతే ఉందో నోటిఫికేషను, ఆ నోటిఫికేషన్ గురించి చెప్తాను. దీంట్లో మనకి ఇంజనీరింగ్కి సంబంధించి 4 రకాల ఇంజనీరింగ్ గ్రూపులు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. చూడండి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్, BE బీటెక్ ఆర్ BSc ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ కావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి BE బీటెక్, BSc ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. అట్లాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్లో, అట్లాగే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్లో. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి అంటే లెవెల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, లెవెల్స్ క్లియర్గా ఇంజనీర్ అంటే E1 లెవెల్,
మేనేజర్ అంటే E4 లెవెల్, ఇది హైరార్కీ. E1, E2, E3, E4, E5, E6, E7 ఇట్లా ఉంటాయి. అయితే ఇవి మనకి ఇప్పుడు ఇచ్చిన వేకెన్సీస్ ప్రకారంగా E1, E4, E5, E6, E7 వేకెన్సీస్ ఉన్నాయి వివిధ రకాల డిసిప్లిన్స్లో. అయితే మనకి ఒకటి కనుక చూసుకుంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కనుక చూసుకుంటే చూడండి, కెమికల్ ఇంజనీరింగ్లో E1 లెవెల్లో 5 పోస్టులు ఉన్నాయి, E5 లెవెల్లో 2, E6లో 1, E7లో 1. మెకానికల్ వాళ్ళకి E1 2, E4 1, E5 1, E6 1, E7 1. ఎలక్ట్రికల్ E1 2, E6 1. ఇన్స్ట్రుమెంటేషన్ E1 2, E6 2, E7 1. అయితే ఎవరైతే కెమికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకైతే ఎక్కువ పోస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మన స్టేట్లో ఉండొచ్చు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లో చాలా మంచి జాబ్ ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. అయితే దీనికి ఎక్స్పీరియన్స్ ఎంతెంత ఉండాలనేది ఒకసారి చూద్దాం. సో ఇంజనీరింగ్ అంటే E1 లెవెల్లో ఏదైతే పోస్ట్ ఉందో దానికి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం 30 years ఏజ్ ఉండాలి. అండ్ మేనేజర్ E4 లెవెల్లో ఏదైతే ఉందో దానికి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. 45 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సీనియర్ మేనేజర్ ఏదైతే ఉందో E5 లెవెల్లో దానికి 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. 45 years దానికి కూడా ఏజ్ లిమిట్ మ్యాక్సిమం. చీఫ్ మేనేజర్కి 50 years అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి 50 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్. చీఫ్ మేనేజర్కి ఏమో 20 years ఎక్స్పీరియన్స్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే వీటికి పే స్కేల్స్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉద్యోగానికి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మీరు గూగుల్లో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అని కొడితే మీకు వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు పే ప్యాకేజ్ ఎంత ఉంటుంది, CTC కాస్ట్ టు కంపెనీ పర్ యానం ఇన్ ల్యాక్స్ ఎంత ఉంటుంది అన్నది క్లియర్గా రాస్తుంది. సో E1 లెవెల్లో అయితే కనుక 12.99 lakhs ఉంటుంది. E2 లెవెల్లో కనుక 16.24, E3 19.49 lakhs, E4 22.74 lakhs, E5 25.99 lakhs, E6 29.24 lakhs, E7 32.49 lakhs. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవడం మన విధి. ఎందుకంటే ఒక నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు ఉన్నాయంటే కొంతమంది సెలెక్ట్ అవుతారు. రాసిన లక్షల మంది ఉంటారు, కానీ వాళ్ళంతా సెలెక్ట్ అవ్వరు. సో మీరేం బాధపడకండి. అట్లాగే ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ కాకుండా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కనుక చూసుకుంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో మనకి చూడండి E6 లెవెల్లో ఒక పోస్ట్ మటుకే ఉంది. E6 లెవెల్లో ఆ ఉన్న పోస్ట్కి దానికి CA ఆర్ CMA ఆర్ 2 years MBA ఇన్ ఫైనాన్స్ కావాలి. సో దీనికి ఓన్లీ చీఫ్ మేనేజర్ లెవెల్లో ఉంది కాబట్టి 50 years మ్యాక్సిమం ఏజ్ అండ్ 20 years ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలి అనేది క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్, బడ్జెటింగ్ అండ్ ట్యాక్సేషన్లో ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లాగే మనకి మిగతా కనుక చూసుకుంటే సేఫ్టీలో కూడా ఉంది. సేఫ్టీలో అయితే ఎనీ డిగ్రీ కావాలి, ఎనీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో దానికి సేఫ్టీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్పెషల్లీ అమ్మోనియా, యూరియా ఫర్టిలైజర్ కాంప్లెక్స్ సంబంధించిన ఫ్యాక్టరీస్లో కానీ పెట్రోకెమికల్ రిఫైనరీస్లో కానీ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కనుక చూసుకుంటే మనకి BE BTech ఆర్ BSc ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ MCA ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో దీంట్లో కూడా పోస్ట్ ఉన్నాయి. కాబట్టి మీరు సేఫ్టీ చూడండి. సేఫ్టీ కూడా ఇంకోటి ఉంది కదా, ఆ సేఫ్టీ చెప్పాను ఆల్రెడీ. అండ్ మనకి ఇంకొకటి సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సివిల్లో మనకి BE BTech సివిల్ ఆర్ BSc ఇంజనీరింగ్ సివిల్. దీంట్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ ప్లాన్స్, పవర్ ప్లాన్స్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. సో మన ఛానల్లో నేను అందరికీ ఏ అయితే నోటిఫికేషన్లు వస్తున్నాయో అందరికీ నేను ఎప్పటికప్పుడు, అంటే ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకనే కాదు, ఓన్లీ పర్టికులర్ డిసిప్లిన్ వాళ్ళకనే కాదు, నేను అందరికీ వచ్చిన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ఏవైతే ఉంటాయో నేను మీకు
చెప్తా ఉంటాను. మీరు అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు సంతోషిస్తారు. ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక్కటే కాదు మనకి లైఫ్. గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. అంతకంటే ఎక్కువ శాలరీస్ ఉన్న జాబ్స్ చాలా ఉన్నాయి, ప్రైవేట్లో కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు బాధపడకండి. చూద్దాం, మనం రీవాల్యుయేషన్ గ్రూప్ 1లో వస్తే కనుక ఓకే, రాకుండా మనం చేయగలిగింది ఏం లేదు. కోర్టు డైరెక్షన్స్ని బట్టి మనం ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి మీ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ చాలా చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటే మీకు లాభంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.